నామినేషన్ల కోలాహలం ఆంధ్రప్రదేశ్లో తారస్థాయికి చేరుకుంటుంది. ప్రధాన పార్టీల తరపున నేతలంతా నామినేషన్లు సమర్పిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని విచిత్రమైన అంశాలు, మరికొన్ని కళ్ళు బయర్లు కమ్మే అంశాలు బయటపడుతున్నాయి. ఇంతకీ అవేంటంటారా? చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి మరి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ప్రచార పర్వంలో నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అదే సమయంలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరడంతో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరికొందరు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలోనే పలు కీలక అంశాలు, విచిత్రమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీల తరపున నేతలు తమ నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న అంశాలను ఓసారి గమనిస్తే, టీడీపీ తరపున గుంటూరు లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన ఆస్తులు ఎంతో తెలుసుకుంటే గుండె గుబేల్మనాల్సిందే. తన మొత్తం ఆస్తుల విలువ 5,700 కోట్లుగా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు చంద్రశేఖర్. 2,316 కోట్ల విలువైన చరాస్తులు తన పేరుతో ఉండగా, తన భార్య శ్రీరత్న పేరుతో 2,240 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇరువురికి కలిపి 1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు వివరాలు అందించారు. వీటితో పాటు కార్లు, బ్యాంకు ఖాతాల్లో నగదు, బంగారు ఆభరణాలు, గుంటూరు, హైదరాబాద్, ఢిల్లీ, అమెరికాలో భూములు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మొత్తం విలువ 5,700 కోట్లుగా పేర్కొన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఏపీపీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు వివరాలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె తన మొత్తం ఆస్తుల విలువ 182 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అందులో 82 కోట్ల రూపాయలు తన అన్న జగన్ దగ్గర అప్పు తీసుకున్నట్లు వెల్లడించారు ఆమె. అలాగే తనపై 8 కేసులు సైతం ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఏపీ సీఎం గా ఉన్న వైఎస్ జగన్ ఆస్తుల విషయానికి వస్తే, ఆయన పేరుతో 529 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. ముఖ్యమంత్రి సతీమణి భారతీరెడ్డి, ఆయన కుమార్తెల పేరుతో ఉన్న ఆస్తులు కలిపితే మొత్తం 757 కోట్లకు పైగా ఉన్నట్లు అఫిడవిట్ లో చూపించారు. సమర్పించిన మరికొందరు వైసీపీ అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్లు చూస్తే, వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ మొత్తం 22 కోట్ల 66 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. ఆయన పేరున 16 కోట్లు, భార్య శ్రీవాణి పేరుతో 6 కోట్లు స్థిర చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. పలు కేసులు ఉన్నట్లు కూడా తెలిపారు. లోక్సభ వైసీపీ అభ్యర్థి కేశినేని కుటుంబ స్థిర చరాస్తులు కలిపి 77 కోట్ల మేర ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు 69 కోట్ల మేర ఉండగా, చరాస్తులు 8 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అప్పులు 38 కోట్ల మేర ఉన్నాయని వెల్లడించారు. రాజంపేట లోక్సభ వైసీపీ అభ్యర్థి ఎంపీ మిథున్ రెడ్డి దంపతులు చరాస్తులు 47.5 కోట్ల మేర ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. స్థిరాస్తులు 163 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపారు. వీరికి ఉన్న పిఎల్ఆర్ ప్రాజెక్టు కింద 11,955 కోట్ల విలువైన 55 కాంట్రాక్టులు పనులు చేస్తూ ఉండగా, వీటిలో 6,500 కోట్ల విలువైన పనులు ఒక్క ఏపీలోనే చేస్తున్నట్లు తెలిపారు.
ఉన్న వైసీపీ అభ్యర్థి కొడాలి నాని స్థిర చరాస్తులు మొత్తం 16 కోట్లుగా అఫిడవిట్లో పొందుపరిచారు. అప్పులు సుమారు 5 కోట్లుగా తెలిపారు. నానికి 3 లారీలు, ఒక ఫార్చునర్ కారు, 2 స్కార్పియోలు, ఒక మహీంద్రా జీప్, ఒక అంబాసిడర్ ఉన్నాయి. మొత్తం 5 కేసులు నమోదు కాగా వాటిలో 4ని ఈ మధ్య కొట్టేశారు. రాజమండ్రి నగర వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో ఉన్న ఎంపీ మార్గాని భరత్రామ్ కుటుంబ సభ్యుల ఆస్తులు 95 కోట్లు. భరత్ పేరుతో చరాస్తులు సుమారు 8 కోట్లు. ఆయన సతీమణి పేరుతో 35 లక్షలు ఉన్నట్లు తెలిపారు. స్థిరాస్తుల విషయానికి వస్తే ఒక్క భరత్ పేరుతోనే 42 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు పొందుపరిచారు. మరోవైపు టీడీపీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఆస్తుల వివరాలు చూస్తే మంగళగిరి నుంచి బరిలో ఉన్న లోకేష్ కుటుంబ సభ్యుల ఆస్తులు 542 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో లోకేష్ పేరుతో చరాస్తులు 341 కోట్ల వరకు ఉండగా స్థిరాస్తులు 92 కోట్లు ఉన్నాయి. అప్పు 18 కోట్లు ఉన్నట్లుగా చూపించారు. బ్రాహ్మణి పేరుతో 45 కోట్ల చరాస్తులు, 35.5 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. టీడీపీ తరపున లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగిన శ్రీ భరత్ దంపతుల ఆస్తుల విలువ 393 కోట్లు. చరాస్తుల్లో భరత్ పేరుతో 16.5 కోట్లు, తేజస్విని పేరుతో 48 కోట్లు ఉన్నాయి. స్థిరాస్తుల్లో భరత్ పేరుతో 183 కోట్లు, ఆయన భార్య పేరుతో 44 కోట్లు ఉన్నాయి. నెల్లూరు నగరం నుంచి బరిలో ఉన్న టీడీపీ క్యాండిడేట్ నారాయణ, రమాదేవి దంపతుల మొత్తం ఆస్తి 824 కోట్లు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. నారాయణ పేరుతో స్థిరాస్తులు 207 కోట్ల మేర ఉండగా రమాదేవి స్థిరాస్తులు 437 కోట్లుగా వెల్లడించారు. అంతేకాదు తనపై 8 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు నారాయణ. నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆస్తులు 716 కోట్లు ఉండగా అఫిడవిట్లో ఆ విషయం తెలిపారు. ప్రభాకర్ రెడ్డి పేరుతో ఉన్న స్థిర చరాస్తులు చూస్తే 639 కోట్లుగా వెల్లడించారు. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి పేరుతో 77 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తున్న వారిలో సుమారు 90% మంది కోటీశ్వరులే ఉన్నారన్న అభిప్రాయం అందరిలోనూ నెలకొంది.